హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఈ కార్తీక మాసంలో శివయ్యకి ఎంతో ఇష్టమైన 3 రకాల పలహారాలండి. గ్యాస్ అవసరం లేకుండా, పాకం పట్టే పని అసలే లేకోకుండా, నెయ్యి, నూనె, పాలు, పంచదార లేకోకుండా ఈజీగా 3 రకాల పలహారాలని 10 నిమిషాలు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. కార్తీక సోమవారమే కదండి, ఈ నెలలో ప్రతిరోజు కూడా మనకి చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు ఈ పలహారాలని ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చిమ్లీ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. నార్మల్గా మనకి నువ్వులంటే ఒక వారం ముట్టుకోకూడదు, అసలు తినకూడదు, అది ఇదని అంటారు కదా. కానీ ఈ కార్తీక మాసంలో ఈ నువ్వులు తినే శివయ్యకి చాలా ఇష్టం అండి. చాలా శ్రేష్టమైనవి కూడా ఈ నెలలో మనకి. నువ్వుల నూనెతోనే మనం దీపారాధన కూడా చేస్తుంటాం కదా. ఇప్పుడు 1 కప్పు వరకు నువ్వులు తీసుకొని ఒక మిక్సీ జార్లో ఇలా వేసేయండి. మనం 1 కప్పు నువ్వులు తీసుకుంటే 3/4 కప్పు వరకు బెల్లం అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మనం నువ్వుల్లో వేసేసి మిక్సీ పట్టుకుందాం. కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసేయండి, లేదా మీరు కోరుకొని బెల్లం అనేది వేస్తే సరిపోతుంది. ఇది మెత్తటి బెల్లమేనండి, అందుకే నేను చిన్న చిన్న గడ్డలు ఉన్నా కానీ అలా వేసేసాను అనమాట. మిక్సీలో వేయగానే ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా కచ్చాపిచ్చాగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని తడి లేకుండా చూసుకొని ఇప్పుడు మనం పట్టుకున్న ఈ చిమ్లీ మొత్తాన్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. మీరు రోట్లో అయినా వేసి తొక్కుకోవచ్చు. రోట్లో వేసి తొక్కుకుంటే ఇంకా మెత్తగా వస్తుంది మనకి. రోల్ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో వేసి పట్టుకోండి. ఈ చిమ్లీ మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేస్తే బెల్లం, ఈ నువ్వులు మొత్తం కూడా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నువ్వులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు ఇలా పైన వేసుకోండి. ఇలా వేసి కలపడం వల్ల పాకం లాగా అయిపోకుండా మనకి గట్టిగా ఉంటుందన్నమాట చిమ్లీ అనేది, మరీ పలచన కాకోకుండా. ఇలా నువ్వులు యాడ్ చేసుకుని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టేయండి. అంతేనండి, చిమ్లీ చాలా ఈజీగా 10 నిమిషాలు రెడీ అయిపోయింది కదా. మనకి గ్యాస్ కానీ పాకం పట్టే పని లేకోకుండా, నెయ్యి, పాలు అస్సలు అవసరం లేకోకుండా ఈజీగా చిమ్లీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చిమ్లీని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి వడపప్పు. కొంచెం పెసరపప్పు తీసుకొని ఒక కప్పులో ఒక పావు గంట ముందే నానబెట్టి పక్కన పెట్టేశానండి నేను. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి వేరొక బౌల్లోకి వేసుకుందాము. మనకి 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఈ పెసరపప్పు కూడా ఎక్కువసేపు కూడా నానబెట్టే పని లేదు. ఈజీగా రెండో పలారం కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు చలివిడి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను. పాకం పట్టే పని లేదు, గ్యాస్ అవసరం లేకోకుండా, నెయ్యి అంతకంటే అవసరం లేకోకుండా చలివిడి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు బియ్యం తీసుకొని నేను ఇలా నానబెట్టేసానండి. ఈ బియ్యం వచ్చేసి మనకి ఒక అరగంట సేపు నానితే సరిపోతాయి. ఎక్కువ టైం ఉంది మనకి ఎక్కువసేపు పిండి అనేది మెత్తగా చక్కగా రావాలి అంటే 1 గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు. మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో ఒక స్ట్రైనర్ తీసుకోండి. మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే పల్చటి క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ అయినా వేసేసుకొని ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా వడపోసేయండి. ఇలా వడపోసేసి మొత్తం వాటర్ అంతా కూడా దిగిపోవాలన్నమాట. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. వాటర్ అస్సలు లేకోకుండా ఈ బియ్యం అనేది చక్కగా ఇలా వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వడపోసి పక్కన పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ మిక్సీ జార్లో మూత పెట్టేసి పిండిలాగా పట్టుకోండి. మీరు మిల్లుకైనా ఇచ్చుకోవచ్చు, లేదా ఇలా మిక్సీలో అయినా ఇంట్లో ఆడేసుకోవచ్చండి. మిక్సీలో తక్కువ పిండి కాబట్టి మిక్సీలో వేసుకుంటే మనకి చక్కగా నలిగిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఇలా పొడి పొల్లాడుతూ ఉండాలి పిండి అనేది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం జల్లించుకుందాం. మురుము అనేది ఉంటే మనకు పక్కకు వచ్చేస్తుంది. ముందుగా ఒక వెడల్పాటి బేసిన్ తీసుకొని అందులో ఇలా జల్లెడ పెట్టేసుకొని ఇప్పుడు మనం పట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండి మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. చక్కగా మురుము అనేది పక్కకు వచ్చేస్తుంది. మనకి మెత్తటి పిండి అనేది క్రింద వైపుకి వస్తుంది అనమాట. చక్కగా ఇలాగా పిండి మొత్తాన్ని కూడా జల్లించేసుకోండి. ఒక 10-15 నిమిషాలు మనకు టైం పట్టినా కానీ పిండి అనేది చక్కగా ఇలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చిన ఈ పిండిని ఇలా పక్కన పెట్టేసుకుని ఇందులో వచ్చిన పైన మురుము అనేది ఉంటుంది కదండి, అది కూడా చూపిస్తాను మీకు.
ఇంకోండి మురుము అనేది ఇలా వచ్చింది కదా, మరలా మిక్సీ జార్లో ఈ మురుము వేసేసి ఇంకొన్ని బియ్యం యాడ్ చేసుకొని మరలా మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి పిండి చూడండి చక్కగా మెత్తగా ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మరలా మిక్సీ పట్టిన పిండిని కూడా ఇలా జల్లిచ్చేసుకున్నాను నేను. ఇదిగోండి నాకైతే 1 కప్పు బియ్యానికి వచ్చేసి 3 కప్పుల వరకు పిండి అనేది అయ్యింది. నేనైతే 2 కప్పుల పిండి అనేది తీసుకున్నాను. నేనైతే ఈ కప్పుతో 1 కప్పు వరకు బెల్లం అనేది వేసానండి. ఇదే కప్పుతో నాకు 2 కప్పుల వరకు బియ్య పిండి అనేది తీసుకున్నాను. నేను 3 కప్పులు అయిందని చెప్పాను కదా, నేను 2 కప్పుల వరకే తీసుకున్నాను. మీకు కావాలంటే 3 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 కప్పులకు వచ్చేసి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాం కదండి. 3 కప్పులకు పిండికి వచ్చేసి కప్పున్నర వరకు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకుని ఈ బెల్లం మొత్తాన్ని కూడా బాగా ఇలా పిండిలో కలిపేయండి. ఇలా కలిపేసి ఇందులోనే కొబ్బరి వచ్చేసి నేను చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి. మీకు కావాలి అంటే వేయించుకోవాలంటే వేయించుకోండి. నేను వేయించుకోకుండా పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఏం వాడట్లేదండి. పాకం కూడా మనం పట్టే పని లేదు. ఇలా మొత్తం కూడా బాగా కలిపేయండి. ఇలా కలిపేసి ఇంకా మీకు పొడి పొడిలాడుతూ ఉంది పిండి అనిపిస్తే ఇందులో పాలు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి చలివిడి అనేది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, కాచిన పాల పచ్చి పాల అనే ఏ పాలైనా సరే యాడ్ చేయొచ్చండి. ఇలా 2 టీ స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి ముద్దలాగా చేసేయండి. చిన్ని చలివిడి అనేది మనకి ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకో ఒక 10 నిమిషాలకి మనకి చక్కగా చలివిడి అనేది అంటే మరీ జోరుగా అవ్వదు, అలా అని మరీ గట్టిగా ఉండదండి. చక్కగా చలివిడి అనేది రెడీ అయిపోతుంది. ఇలా ముద్దలాగా చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూడండి పాకం పట్టే పని లేదు, గ్యాస్తో అస్సలు అవసరం లేదు. నెయ్యి కానీ నూనె కానీ అస్సలు లేకోకుండా పంచదార లేకోకుండా ఈజీగా చలివిడి అనేది రెడీ అయిపోయింది కదా. ఈ కార్తీక మాసంలో శివయ్యకి ఎంతో ఇష్టమైన ఈ 3 రకాల పలహారాలని కూడా ఇలా ప్రిపేర్ చేసేసి కార్తీక సోమవారమే కాదండి, ఈ నెల మొత్తం కూడా మనకి శ్రేష్టమైనది. ఏ రోజైనా సరే మీకు ఆ శివయ్యకి ఈ పలహారాలు అనేవి పెట్టొచ్చు. ఇంకా మనకి కార్తీక సోమవారాలు 2 ఉన్నాయండి. ఈ కార్తీక సోమవారంలో ఈ 2 వారాల్లో ఏదో ఒక వారం మీరు ఇలా గనక చేసుకొని తీసుకువెళ్ళారంటే మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. చాలా ఇష్టమైన ప్రసాదాలండి ఆ శివయ్యకి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. రూపాయి ఖర్చు లేదు, ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో కార్తీక మాసం పలహారాలు అనేవి రెడీ అయిపోయినాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి ఇంకొంతమందికి మన ఛానల్ని షేర్ చేయండి. ఈ ప్రసాదాలు నేను పౌర్ణమి కంటే ముందే షేర్ చేద్దాం అనుకున్నానండి, కానీ టైం లేక నేను షేర్ చేయలేకపోయాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.